ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు మన హైదరాబాద్కి సంబంధించి నిన్న అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. కారుకి వచ్చి ఒక ట్రక్ గుద్దుకుందంట. ఇగో అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్ కారు ఢీకొన్న సమయంలో హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్లోని సుచిత్రలో నివాసం ఉండే వెంకట్ 40 సంవత్సరాల, తేజస్విని 36 దంపతులు ఇద్దరు పిల్లలు సిద్ధార్థ, మృదులతో కలిసి సెలవుల్లో సరదా గడిపేందుకు అమెరికాలోని డల్లాస్కు వెళ్లారు. అక్కడి నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటి కారులో వెళ్తుండగా డల్లాస్కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం మంటల్లో చిక్కుకొని 4 ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా దగ్ధమైన కాలిబూడిదవగా DNA శాంపిల్స్ తీసుకొని మృతదేహాలు బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే వెంకట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. 2013లో వెంకట్, తేజస్వి వివాహమైంది. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు.